నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొన్ని విజయగాథలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. కష్టపడితే జీవితంలో పైకి రావచ్చనే దృఢ సంకల్పం పొందేలా చేస్తాయి. ఆమె సక్సెస్ స్టోరీ కూడా ఎంతో మందికి ప్రేరణ. ఒకప్పుడు ఇల్లు గడవక కేవలం 5 రూపాయల కూలీ పనికి వెళ్ళిన ఆమె ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అని ఎవరైనా నమ్మగలుగుతారా? వందలాది మంది తన సంస్థ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతకు సైతం తన వంతుగా కృషి చేస్తున్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి కూలీ నుంచి CEO స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి గారి సక్సెస్ఫుల్ జర్నీని ఆమె మాటల్లోనే విందాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా మ్యామ్? బాగున్నామ్మా, థ్యాంక్ యూ. సో మీ సక్సెస్ఫుల్ జర్నీని ఒకసారి నేను రీవిజిట్ చేద్దాం ఈరోజు. సో నేను విన్నప్పుడు చూసినప్పుడు నాకేమని అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగారు అండ్ అట్లానే అంటే ఎక్కడ కూడా ఆగలేదు. ఎక్కడ సమస్య వచ్చినా సరే ఓకే చదువును ఆపకూడదు అనుకుని ముందుకెళ్ళారు, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళుకుంటూ వెళ్ళారు. సో ఇది ఎట్లా సాధ్యమైంది మ్యామ్? ఎక్కడన్నా ఎవరికైనా ఒక కష్టం రాగానే ఫస్ట్ ఆగిపోతారు, మీరు ఆగకుండా పైకి వెళ్ళడానికి ఏంటి మీ మోటివేషన్? ఫస్ట్ అయితే మాది నరసింహగూడెం అమ్మ. ఓకే, చాలాసార్లు ఇవే విషయాలు రిపీట్ అవుతూ ఉన్నాయి కానీ వ్యూయర్స్ వేరే కాబట్టి. ఫస్ట్ వనితా టీవీ ఛానల్కి థ్యాంక్స్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ టు. నా జర్నీ నుంచి ఒక నలుగురు బాగుపడినా చాలు అనే క్రమంలో హానెస్ట్గా లాస్ట్ 2007 నుంచి స్టార్ట్ అయింది నేను మాట్లాడము. ఫస్ట్ డయాస్ వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీలో ఓకే. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, ఇప్పుడు వీసీ, పుష్ప చక్రపాణి గారు ఆ ప్రోగ్రాంలో నన్ను 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీలో అంటే ఒక ఎంటర్ప్రీనర్గా ఎదిగిన ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ నేను అల్యూమిని అక్కడ. సో ఎట్లా ఎదిగారు అనే దాంట్లో నా స్టోరీని పబ్లిష్ చేశారు 17 కంట్రీస్లో చక్రపాణి గారు. దట్ వే అప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది నా జర్నీ గురించి. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు definitely I can say that thousands of children motivated and changed their life and case studies ఉన్నాయి, proofs ఉన్నాయి. విన్న తర్వాత అమెరికాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్స్లో కలిసి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎన్నోసార్లు నాకు ఫేస్బుక్లో పంపించేవాళ్ళు, ఈమెయిల్ చేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పిన వాళ్ళు. ఇట్లాంటి చాలా సందర్భాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. అంటే ఒక జర్నీ మోటివేషన్ ఇంతమందికి, అంటే అందరికీ డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. అవును. సో 5 రూపాయలకి కూలీగా పనిచేశారు, ఇప్పుడు CEO స్థాయిలో ఉన్నారు, CEO యజమాని మీరు ఒక కంపెనీకి. సో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లైక్ రీవిజిట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ జర్నీని, లైక్ హౌ డూ యూ ఫీల్? అదే ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ మాకే. అప్పుడు పొలంలో పనిచేసినప్పుడు 5 రూపాయలే, అప్పుడు ఎక్కువ 5 రూపాయలు దొరుకుడు కూడా ఎక్కువ. ఎందుకంటే అప్పుడు ఒక పావులా పెడితే గ్లాస్ పాలు వస్తాయి, రూపాయి పెడితే కూరగాయలు వస్తాయి, 2 రూపాయలు పెడితే బియ్యం వస్తాయి. అప్పుడు అదే చాలా ఎక్కువ అవకాశం దొరకడు, అది కూడా గొప్పనే. మనకిప్పుడు ఎదిగినాం కాబట్టి తక్కువ అనిపిస్తుంది, కానీ ఆ రోజు నాకు అది చాలా ఎక్కువ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ మాది ఉమ్మడి కుటుంబం, అక్కడ సంచి నిండా బస్తాల నిండా బియ్యం ఉన్నా, వడ్లు ఉన్నా, పల్లీలు ఉన్నా నేను 1 కిలో తీసుకెళ్ళి అమ్మటానికి నాకు హక్కు ఉండదు, కానీ ఈ 5 రూపాయల మీద నాకు హక్కు ఉంటుంది. కాబట్టి 5 రూపాయలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎదగటం అంటే ఇక అది చాలా కష్టంతో కూడుతున్నది. చాలా సంతోషమైన మూమెంట్స్, ఏడ్చిన మూమెంట్స్, బాధపడ్డ మూమెంట్స్ వేలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అది మామూలు విషయం కాదు. కష్టాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి, సవాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లకు అనుకో ఉంటే ఒక బాధ, లేకుంటే ఇంకో బాధ. లేకుంటే పొగరంటారు, ఉంటేనేమో నేను చేత కాదంటారు. అవి తట్టుకోవాలి, ఫస్ట్ అది తట్టుకోవాలి. ఈ సమాజాన్ని ఎదుర్కోవాలంటే సంపాదించడం వేరు, తట్టుకోవటం వేరు. తట్టుకోవటానికి చాలా పెద్ద గుండె కావాలి, మొండితనం కావాలి. నా పేరే మొండి జ్యోతి అంటారు చాలామంది. ఈమె మొండిది అని స్టోరీ రాశారు. అయితే ఆ 5 రూపాయలకు పొలంలో పనిచేసినప్పుడు అంటే మాది ఉమ్మడి కుటుంబం. అక్కడ మా అత్తగారు, మామగారు, మా హస్బెండ్, మా బావగారు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా ఆడబిడ్డ అందరం ఒకటే ఇంట్లో ఉండే, ఒక 2 గదుల ఇల్లు.
అంతే. ఓకే. చిన్న 2 గదులు ఇట్లా వరుసగా ఉంటాయి కదా, చిన్న కిచెన్, నో బాత్రూమ్స్. దానికంటే ముందు నేను ఒక అనాథ హోమ్లో పెరిగిన. బాలసదనం అని హన్మకొండలో సెమై ఆర్ఫన్ హోమ్ అది. నాన్న మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకు అని వెతికినప్పుడు సరిగ్గా డబ్బులు లేక తీసుకుపోయి ఒక హోమ్లో అమ్మలేదని చెప్పి జాయిన్ చేసినారు ఫర్ మై బెటర్ ఎడ్యుకేషన్. నన్ను చెల్లెని వేసారు కానీ చెల్లె హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా రాలే. ఏ వయసులో ఉన్నప్పుడు మ్యామ్? ఐ వాజ్ 9 years old అండ్ 4th class స్కిప్ చేసి 5th జాయిన్ చేసి నాన్న 5th నుంచి 10th వరకు 6 years ఐ రేజ్డ్ ఇన్ ఆర్ఫనేజ్. నేను రేర్గా ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్తే కష్టంగా ఉండేది. అక్కడ వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ సింగిల్ రూమ్ విత్ పేరెంట్స్. సో ఐ యూస్ టు బీ హియర్ అండ్ హాస్టల్ ఉంటే హాలిడేస్లో కూడా ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నా. వచలాదేవి గారు అని మా సూపరింటెండెంట్. సమ్మర్ వస్తే వాళ్ళ ఇంట్లో ఎక్కువ గడిపేదాన్ని. వాళ్ళ పిల్లలకు వాళ్ళ మనవాళ్ళకి అట్లా హెల్ప్ చేస్తే అక్కడ ఉండేదాన్ని. అయితే వేరెవర్ ఐ వాజ్ హ్యాపీ దో షార్ట్ ఆఫ్ కంఫర్ట్స్. అనేసి చెప్పాలంటే ఇంత పెద్ద హాలు, అటొక వరుస ఇటొక వరుస కింద పడుకునే వాళ్ళం మేము. సరిగా పక్క బట్టలు కూడా ఉండేటివి కాదు. మ్యాట్ వేస్తే మ్యాట్ మీద అలాంటి లైఫ్. అక్కడ కూడా ఇన్సఫిషియంట్ వాటర్ సోర్స్, బాత్రూమ్ సోర్స్ అప్పట్లో చాలా తక్కువ కదా, సోర్స్ అనేది చాలా తక్కువ. అది గవర్నమెంట్ హాస్టల్ అంటే ఇంకా లీస్ట్ బిలో పావర్టీ లెవెల్ లైఫ్ ఐ వెంట్ త్రూ. చాలాసార్లు షేర్ చేసినా అక్కడ ఫుడ్ ప్రాపర్గా ఉండదు, అడగటానికి రైట్ ఉండదు. అడిగితే ఇంకా కొంచెం ఇబ్బంది ఎక్కువవుతుంది, ఇబ్బంది పెడతారు, కేర్ చేయరు, పట్టించుకోరు, అడగటానికి ఉండదు. కొంచెం నేను అడిగే ధైర్యం ఉండేదాన్ని కానీ ధైర్యం చేయలేదు ఎప్పుడు. వార్డెన్స్ ఉంటారు వాళ్ళు. కానీ నేను కొంచెం క్లాస్ రూమ్లో షార్ప్ ఉండేదాన్ని. ఐ వాజ్ ఎ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. నాకు ఇక్కడ కలాం గారు గుర్తొస్తారు అనుకున్నాను. బ్యాక్ బెంచర్ టాపర్ అవ్వడం లేకపోతే జీవితంలో విజయం సాధించడం అనేది ఒక మజా ఉంటుంది. బ్యాక్ బెంచ్ ఉండటం వల్ల ముందట ఉన్న వాళ్ళందరినీ చూసి చూసి నేర్చుకో. బ్యాక్ బెంచ్ ఎందుకు ఉండేదంటే చూస్తే కాళ్ళకి చెప్పులు ఉండవు, బ్యాగ్ ఉండదు, ప్రాపర్గా పుస్తకాలు ఉండవు, ప్రాపర్గా బట్టలు ఉండవు. మాసిన బట్టలు వేసుకొని పోతాం. యూనిఫామ్ బ్లూ కలర్ యూనిఫామ్ ఉండే. సో ఎప్పుడు ఐ చూస్ టు గో బ్యాక్. అట్లా ఉండే పరిస్థితులను బట్టి ఎప్పుడు కానీ నాకు సిచ్యువేషనే నేర్పించింది. ద సిచ్యువేషన్ డిమాండ్స్ ఆల్ ద టైమ్. కష్టం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించలేదా మ్యామ్ మీకు? చాలాసార్లు అనిపిస్తుంది. హాస్టల్ నుంచి వెనక్కి పోవాలంటే ఇంటికి పోవాలి. ఇంటికి పోతే ఇంటికాడ పరిస్థితి తెలుసు కదా, పోలేని పరిస్థితి. సో పోలేదు ఎప్పుడంతే. ఐ పుష్ బ్యాక్ టు ద సిచ్యువేషన్ వేర్ ఐ యామ్. నాకు ఇంటికి వెళ్ళాలని ఉన్నా కూడా అక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి చిన్న వయసులోనే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువనే చెప్పాలి. సో కాబట్టి నాన్నను అర్థం చేసుకున్నా కాబట్టి ఐ నెవర్ గో బ్యాక్. ఆల్సో నాన్న వాంట్ నాట్ టు కమ్ బికాస్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ లైక్ దాట్. సో ఐ వాజ్ ఇన్ హాస్టల్ అండ్ గోయింగ్ టు స్కూల్. 10th ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయిన దాంట్లో నేనే మొదటిదాన్ని మా హాస్టల్లో. అప్పుడు వచలాదేవి గారు బాగా మెచ్చుకున్నారు. సూపరింటెండెంట్ ముంతాజ్ బేగం ఉండే, తను కూడా బాగా మెచ్చుకున్నారు. ఐ రేజ్డ్ దేర్ అండ్ అక్కడనే స్ట్రాంగ్ అయినా నేను చెప్పాలంటే. 11 నుంచి 15 మధ్య ఎవరైతే కష్టాలు ఎక్కువ ఎదుర్కొని నిలదొక్కుంటారో వాళ్ళు జీవితంలో పైకి వస్తారని కలాం గారు చెప్తారు. నేను అది నమ్మిన, అతన్ని కలవకముందే నమ్మిన, ఆయన కలిసిన తర్వాత ఇంకెక్కువ నమ్మిన. ఎందుకంటే వీ డిస్కస్ ద సేమ్ టాపిక్. హరికృష్ణ నిప్పన్పల్లి గారు, నేను, ఆచార్య గారు అందరం ఉన్నాం అక్కడ. నా బుక్ ప్రజెంట్ చేశాను. ఆ వెనక పేజీ కవర్ పేజీ చదివి తను అయినా నేను ఓడిపోలేదు బుక్ నేమ్. బట్ ఐ హ్యావ్ గివెన్ టు హిమ్ ఇంగ్లీష్ వన్, ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్. ఇంగ్లీష్ వర్షన్ ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. వల్లీశ్వర్ గారు ఎడిట్ చేశారు. అండ్ వీ టుగెదర్ రిటర్న్ దట్ బుక్ యాక్చువల్లీ. The book sold out almost to 3 lakhs plus copies so far. That's what MSco said. మేడం, మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? ఎట్లా సాగింది మీ స్టడీ? 10 తర్వాత యాక్చువల్గా నేను వచలాదేవి గారి దగ్గర 110 రూపాయలు అడుకొని ఆంధ్ర బాలిక వరంగల్ కాలేజీలో బైపీసీకి అప్లై చేసి
నాన్నకు నేను బైపీసీ చదివించేంత స్థాయి నాకు లేదు, ఎందుకంటే అప్పుడు హాస్టల్ ఉండదు కదా. ఈ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అకామిడేషన్, ఫీ, క్లోత్స్, బుక్స్ అండ్ ఆల్ దట్, రైట్. ఈ వాజ్ నాట్ ఇన్ ఏ షేప్ టు సపోర్ట్. ఈ సెడ్ నో అండ్ క్యాన్సల్ ద అడ్మిషన్ అండ్ ఐ వెంట్ టు ద విలేజ్ నర్సింగ్లగూడెం. ఐ వాజ్ దేర్ అండ్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా, మా దగ్గర తిమ్మాపూర్ విలేజ్లో స్కూల్లో టీచర్గా ఐ థింక్ 110-120 రూపాయలకు అనుకుంటా జాయిన్ అయింది. ఆడ చేసేటప్పుడు మళ్ళీ వొకేషనల్ ఒకటి కోర్సు జాయిన్ అయ్యాను. ఇన్ బిట్వీన్ ఏదో సంబంధం వచ్చింది. మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు, తను పెళ్ళి చూపులకన్నీ చూస్తూ ఉంటే మా చెల్లె నాకన్నా హైట్, పర్సనాలిటీ బాగుంటారు. సో మా చెల్లె కోసమని ఆ సంబంధం మాట్లాడినాం నన్ను పక్కకు పెట్టి. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ మ్యారీ. సో యాజ్ ఐ సెడ్, నేను బయట పెరిగిన కాబట్టి కొంచెం మెచ్యూరిటీ. నాన్న నేను చెల్లెకి 10th క్లాస్లోనే పెళ్ళిళ్ళు చేసేవారా? అంతే కదా మళ్ళా. సో నాన్న డిసైడెడ్ టు గో ఫర్ వెడ్డింగ్. అన్ఫార్చునేట్లీ దే చూస్డ్ మీ. నాన్న యాక్సెప్టెడ్ అండ్ పెళ్ళి అయిపోయింది. నార్మల్లీ ఫ్యామిలీ ఒకటి వచ్చేసాక, పిల్లలు పుట్టేసిన తర్వాత చాలా కష్టం చదువుకోవడం. అవును. హౌ డిడ్ యూ మేనేజ్ అసలు అదంతా? లైక్ చదవాలి, ముందుకెళ్ళాలని మీకు ఆ పుషప్ ఎవరు ఇచ్చారు మ్యామ్? మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎవరు ఇవ్వలేదు, నేనే. మీకు మీరే పుషప్ ఇచ్చుకున్నారు. ఎట్లా అంటే ఊర్లో ఉన్న 10th పాస్ అయిన తర్వాత పెళ్ళి, అంత డిస్టర్బెన్స్, పిల్లలు. పెద్ద పాప పుట్టినప్పుడు మదర్ చనిపోతున్నారు, హెల్త్ బాగాలేకుండే నాకు. బట్ ఫార్చునేట్లీ ఐ సర్వైవ్డ్ అండ్ మై డాటర్ సర్వైవ్డ్. అండ్ దెన్ knowingly unknowingly అగైన్ ప్రెగ్నెంట్. అండ్ సెకండ్ బేబీ అప్పుడు మాల్ న్యూట్రిషన్, ఐ వాంట్ టు గో ఫర్ అబార్షన్. బట్ డాక్టర్ చెప్పింది నీ హెల్త్ సపోర్ట్ చేయదు, యూ హ్యావ్ టు గివ్ ఎ బర్త్ టు బేబీ. అండ్ సెకండ్ టైమ్ ఐ గివ్ ఎన్ బర్త్. పాప పుట్టిన తర్వాత ఊర్లో వాళ్ళ వృత్తి వ్యవసాయం కాబట్టి నేను వ్యవసాయం చేయాల్సి వచ్చింది. మన పొలంలో పని లేనప్పుడు పక్క పొలంలోకి పోతే అప్పుడు అంతే, రోజు కూలి 5 రూపాయలు. చదువు పక్కన పెట్టి కూలికి వెళ్ళేవారు. అంతే. మళ్ళీ ఇక పొలంలో పని చేసినప్పుడు పొద్దున లేవాలా, ఇంటి ముందట ఊడ్చాలి, చల్లాలి, ముగ్గు పెట్టుకోవాలా, సర్ది పట్టుకోవాలా, పోవాలా పొలంలో, గోషి పెట్టుకోవాలా, పొలంలో కలుపు తీయాలా, నాటేయాలా, అవసరమైతే మందు కొట్టాలా, నీళ్లు కొట్టాలా. ఈ సైకిల్ నుంచి బయటకు ఎట్లా వచ్చింది అసలు? ఎవరో ఊర్లో ఒక ఆమె, మా ఇల్లు బస్ స్టాండ్లోనే ఉంటుంది, ఆమె అక్కడ ఆగింది. ఈ ఊర్లో ఎవరైనా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నారా, అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్, రాత్రి బడి చెప్పేటోళ్ళు కావాలి అని అంటే, అప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 20 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కావాలి ఆమెకు. ఓకే. సో ఆమె లోపలికి వెళ్ళి అంతా చూసి వస్తే, ఎడ్యుకేషన్ అంటే రాత్రిపూట అసలే చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్పించి అది చెప్పడం. నేను కొంచెం యాడ్ ఆన్ చేసి, మీరు సంతకం పెడితే మీ భర్త బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎట్లా ఖర్చు అవుతుంది తెలుస్తుంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి, నాకు లక్గా అక్కడ ఏంటంటే అంత పరిచయాలు కదా నాకు. అంటే నేను పొలంలో పనిచేస్తా కాబట్టి నాతో పనిచేసే వాళ్ళంతా, ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా కూడా మా అత్త దగ్గరికి వీళ్ళ ఇంటికి వచ్చేటోళ్ళు. సో అక్కడే స్టార్ట్ అయిందేమో, మహిళలను ఎడ్యుకేట్ చేయాలి, సాధికారత అనే స్టార్ట్ అయింది. లక్ష్మమ్మ అని నాతోని ఒక ఆమె వచ్చేది, ఆమెకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే. ఆమె నాకు హెల్ప్ చేసేది. రాత్రిపూట అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పేది. నేను ఎవ్రీ 3 monthsకి రిపోర్ట్ ఇవ్వడానికి, నెహ్రూ యువ కేంద్ర వాళ్ళది, ఇది గవర్నమెంట్ది ప్రాజెక్ట్, బట్ 1 year ప్రాజెక్ట్. నేను యూస్ టు గో టు గివ్ రిపోర్ట్స్ టు నెహ్రూ యువ కేంద్ర, హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది 1 year అయిపోయే టైంలో నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఇంకొక నోటిఫికేషన్ పడింది నోటీస్ బోర్డు మీద. అది వచ్చేసి 195 రూపీస్. ఓకే. అప్పుడు వెంకటేష్ అని తను సూపరింటెండెంట్గా ఉండే. సో అది అప్లై చేసినప్పుడు లక్కీగా నాకు అది కూడా ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ వచ్చింది అనేది ఇంట్లో వచ్చిన తర్వాత చెప్పాను, అప్లై చేసినప్పుడు చెప్పలే. యూజువల్గా నేను చేసే ముందే చెప్తా, మా హస్బెండ్కి డిస్కస్ చేస్తా. తను అవుట్ రైట్గా ఎస్ అని చెప్పలేరు, ఎందుకంటే తనకుండే కండిషన్స్ తనకుంటాయి, ఊరు వాతావరణం, వాళ్ళ మదరు రిస్ట్రిక్షన్స్ అవి అన్నీ ఉంటాయి కదా. సో అండర్ ప్రెషర్ కాబట్టి నాకు సపోర్ట్ ఎస్ గో అని అట్లా చెప్పలేరు. బట్ చాలాసార్లు నేను ఐ ట్రై టు కన్విన్స్. ఏది ఈ నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్ వచ్చేసి ఐ హ్యావ్ టు ట్రావెల్. ఈ ఊరు నుంచి పక్క ఊరికి, పక్క ఊరు నుంచి ఇంకో ఊరికి, జిల్లా మొత్తం, వరంగల్ జిల్లా మొత్తం తిరిగి
ఒక మహిళా మండలి పెట్టి వాళ్ళకు ఒక కుట్టు మిషన్ ఇచ్చి, లేకపోతే ఒక లైబ్రరీ ఇచ్చి, ఒక స్పోర్ట్స్ క్లబ్ క్రియేట్ చేసి, లేకపోతే అది బాయ్స్ ఒకటి ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి, అలాంటి కార్యక్రమాలు. సో ఇవి చేస్తూనే చదువుకున్నారా? ఇది చేసేటప్పుడు చదవలేదు. అయితే ఈ జాబ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బస్సు, ఎర్ర బస్సు ఒకటి పొద్దున వస్తే సాయంత్రం వస్తుంది అంతే, అదే బస్సు. ఇది మిస్ అయితే నేను ఒక 6-7 కిలోమీటర్స్ మాదాపూర్ నుంచి, మా లోకల్ వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది, మాదాపూర్ అంటే పరకాలకు అందివే ఉంటుంది, అక్కడ నుంచి మైలారం దాకా నడవాలంటే 6 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. సో అంత దూరం నడవాలి రాత్రిపూట. అయినా కూడా నెట్టుకుంటా వచ్చేదాన్ని. ఓ ఫైన్ డే ఇక విసిగిపోయి వెళ్ళిపోదాము హన్మకొండకు అని చెప్పి చమిరెడ్డి గారు, మా హస్బెండ్, ఆయన కన్విన్స్ చేసి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? ఈడికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ 1 year జాబే, నేషనల్ సర్వీస్ వాలంటీర్. ఇది అయిపోయిన తర్వాత ఇది 1 yearకే అయిపోతుందని మా హస్బెండ్కి తెలుసు. ఆ తర్వాత ఎట్లా అనేది క్వశ్చన్ ఆయనకు ఉండే, నాకు కూడా ఉండే. ఎట్లా అనేది ఇక దేవునికి ఎరక. నేనైతే దేవునికి వదిలేసినాం, రానైతే వచ్చేసినాం. ఊర్లో నుంచి బయట పడాలి అంతే, అది ఆ రోజు థాట్. వచ్చేసిన మా చెల్లెలు ఉన్న ఇంటి దగ్గర ఆ రూమ్ సుబేదార్లో తీసుకొని, పిల్లలు స్కూల్కి వెళ్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా సాయంత్రం తొందరగా వస్తే అని, ఆ టైంలో మా తమ్ముడు, చిన్న తమ్ముడు విష్ణుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని వాళ్ళ ముగ్గురిని ఒకటే స్కూల్లో జాయిన్ చేసి నేను ఈ పనుల మీద తిరిగేదాన్ని. మీ పిల్లలు అప్పటికి ఇప్పటికి మిమ్మల్ని అడుగుతూ ఉంటారా, అప్పుడు ఇలా ఉండేది కదా ఇప్పుడు ఇట్లా ఉన్నానని? వాళ్ళల్లో ఎటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి? ఎలా ఉంటుంది? దే ఆల్సో వెరీ హంబుల్. వాళ్ళ లైఫ్ జర్నీ. బీనా నా పెద్ద అమ్మాయి చాలా స్మార్ట్ ఇన్ మ్యాథ్, అండ్ చిన్న అమ్మాయి వెరీ స్మార్ట్ ఇన్ జనరల్ యాక్టివిటీస్. ఓకే. ఇద్దరు నాతో పాటు వాళ్ళు కష్టపడ్డారు పాపం. అప్పుడు నా అంటే సిచ్యువేషన్ని ఎట్లా ఉంటే అట్లా చేసుకునేది కదా. చిన్నప్పటి నుంచే వాళ్ళు నాకు పనులలో హెల్ప్ చేసుడు, చిన్నప్పటి నుంచే నేను కొంచెం లేట్గా వస్తే వాళ్ళని వాళ్ళు సంభాలించుకున్నాడు. వాళ్ళు స్కూల్లో నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ట్యూషన్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ వచ్చుడు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా చేసుకునేటోళ్ళు. అప్పుడు ఇప్పటికీ గుర్తుంటుంది, మమ్మీ కష్టపడి పైకి వచ్చింది, మమ్మీ ఇంకా కష్టపడతా అంటుంది, వద్దు రెస్ట్ తీసుకో, ఎంజాయ్ చేయి లైఫ్ అని అంటారు. కానీ మనకెక్కడ ఇష్టం ఉండదు, ఇంకా ఏదో చేయాలని తిరుగుతూ ఉంటా. సో ఈ టైంలో వచలాదేవి గారు ఒక సార్ని కలవని సజెషన్ ఇచ్చారు. తను బండ ప్రకాష్ గారు, ఆయన అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో సిండికేట్ మెంబర్. ఏదైనా జాబ్ అక్కడ ఇస్తారేమో అడుగు అని అంటే, యూనివర్సిటీలో జనరల్గా ఏముంటాయి, టైపిస్టు లేకపోతే ఫ్రంట్ డెస్క్ జాబులు అలాంటివి ఉంటాయి, క్లరికల్. సో అటువంటి జాబ్ వస్తుందేమో అని చెప్పి నేను పొద్దున్నే 6 గంటలకే ఉదయం ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండే, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్, ఆడ పోయి జాయిన్ అయినా. 6 నుంచి 7 వరకు ఆ క్లాస్ తీసుకున్నాను. ఓకే. అయితే ఆ క్లాస్ తీసుకొని నేను 6 monthsలో పాస్ అయినా, లో ఇయర్ హై ఇయర్. ఓకే. అంటే చదువుకోవడం అంటే ఇష్టం, బాగానే హుషారే అందులో. సో అది పాస్ అయినా కాకతీయ యూనివర్సిటీలో జాబ్ కోసం టైపిస్ట్ కోసం అప్లై చేస్తే రాలేదు. సో చెప్పులారు కదా తిరిగినా కానీ రాలేదు. అదే టైంలో మా హస్బెండ్కి సమ్రెడ్డి గారి దగ్గరికి, వాళ్ళ దగ్గర ఒక జాబ్ ఇచ్చారు సూపర్వైజర్గా, క్లబ్లో, సిటిజన్ క్లబ్ అని స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది ఒకటి, అక్కడ ఇచ్చారు. అయితే ఆ టైంలో నేను జనశిక్షణ నిలయమని డిఆర్డిఏ వాళ్ళ అది, దాంట్లో లైబ్రరీగా జాబ్ దొరికింది. అది కూడా మళ్ళీ 120 రూపాయలు. అది ఎక్కడో వరంగల్లో గిరిమాజిపేటలో ఉంటుంది. అటు పోయి ఇటు వచ్చడానికి 120 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ ఎందుకు ఆ జాబ్ చేసినా అంటే దాని ద్వారా ఇంకేమన్నా గవర్నమెంట్ది కదా ఏమన్నా దొరుకుతుందని ఆశతోనే ఆ జాబ్ చేసేదాన్ని. ఒకరోజు ఆ పేపర్లో న్యూస్ ఉన్నది ఒకటి. ఓకే. ఏమున్నదంటే అందులో 20 ఏళ్ళ వయసు ఉంటే 10వ తరగతి పాస్ అయితే డిగ్రీ చదువుకోవచ్చు. సో అట్లా చదువుకోవాలని ఇంట్రెస్ట్. ఆ బీఏ అని చూడగానే ఒక బీఏ చదువుకుంటే ఇంకేమన్నా బతుదేరు మంచి దొరుకుతుంది అని ఆ బీఏకి అప్లై చేసిన. దగ్గరనే ఆర్ట్స్ కాలేజ్ నాకు సుబేదారికి. వెంటనే పోయి అక్కడ అప్లై చేసిన. అన్ని ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ చదువుతూ పిల్లల్ని సంభాళించుకోవడం అనేది ఇట్స్ నెవర్ మామూలు విషయం. అది సండే పొద్దున్నే 6 గంటల వరకు 7 గంటల వరకు మొత్తం వంట చేసి ఇల్లంతా శుభ్రం చేసి పిల్లలకు తయారు చేసి పెట్టి నేను కాలేజీకి పోయేదాన్ని. సో అట్లా లైఫ్ టాట్ మీ లాట్. నేను బిఏ చదువుకున్న తర్వాత మళ్ళీ వొకేషనల్ కంప్లీట్ చేస్తే క్రాఫ్ట్ టీచర్ జాబ్ వస్తుందని తెలిసింది.
క్రాఫ్ట్ టీచర్ జాబ్ కోసం అని వెంటనే వొకేషనల్ మళ్ళీ కంప్లీట్ చేసి ఆ తర్వాత క్రాఫ్ట్ టీచర్ జాబ్గా అప్లై చేసిన గవర్నమెంట్ జాబ్. సో పీజీ దాకా కూడా చదువుకున్నారా తర్వాత? చదువుకున్నా, చదువు ఆపలేదు. ఓకే. సో ఆర్ట్ టీచర్ ఆ తర్వాత నేను అప్లై చేసిన స్పెషల్ టీచర్గా జాబ్ వచ్చింది. అది ఒక 2 years స్పెషల్ టీచర్గా నర్సంపేట దగ్గర చెన్నారావుపేట మండల్ అమీన్పేట విలేజ్లో చేసిన. సో ఆల్ టుగెదర్ ఐ హ్యావ్ టు ట్రావెల్ అగైన్ 1 hour బిఫోర్ 6:30 మీన్స్ ఐ హ్యావ్ టు స్టార్ట్ 5:30 ఫ్రమ్ హోమ్. సో ఐ స్టాప్ స్టిచ్చింగ్ నైట్ బికాస్ ఆఫ్ నో టైం. ఆ టైంలో నేను డబ్బులు సంపాదించాలి. నాకు ఒక 100 రూపాయలు అప్పు పుట్టేది, నా మొహం చూసి ఎవరు ఇయ్యరు. అయితే నేను కంపల్సరీ ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ ఇన్ ద ట్రైన్. సో ట్రైన్లో ఇట్లనే అందంగా చీరలు కట్టుకుంటోళ్ళని చూసి చీరలు అమ్మిన ట్రైన్లో 10 చీరలు తీసుకొని అమ్మి మళ్ళీ పైసలు కట్టి మళ్ళీ తీసుకొని మళ్ళీ అమ్మి అట్లా 19 months ఐ సర్వైవ్డ్ బై శారీ సెల్లింగ్ ఇన్ ద ట్రైన్. సో ఎంఏ ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ జాయిన్ అయినా. ఎంఏ ఇంగ్లీష్, ఓకే. అండ్ తర్వాత ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఫిల్ కూడా అప్లై చేసిన. ఈ లోపల నాకు రెగ్యులర్ అయ్యి పరకాల మండల్లో రామకృష్ణపూర్లో షిఫ్ట్ అయింది జాబ్. సో అప్పుడు జాబు వచ్చేసి 2750 రూపాయలు ఫస్ట్ సాలరీ. సో జంప్ అయింది 400 నుంచి. అంటే నాకు కష్టాన్ని కూడా ఇష్టంగా ఎదుర్కొనుడు, సవాల్ ఇసురుడు అప్పటి నుంచి అలవాటైంది చెప్పాలంటే. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కనిపించింది నాకు. అక్కడ ప్రతి చోట డెవలప్మెంట్ చేద్దాము అనే ఉద్దేశం. అంటే డెఫినెట్గా నేను ఇట్లా మామూలుగా ఏదో గడిస్తే చాలు రోజు ఏదో అన్నట్టు కాదు. పిల్లల్ని అప్పుడే సైన్స్ ఫేర్ తీసుకెళ్తే అందరు భయపెట్టించారు. వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి, ఎమోషన్స్ అవుతాయి, కష్టం అవుతుంది, ఊర్లో పేరెంట్స్ని మీద తిరగబడతారు అని అంటే అయినా పర్లేదని చెప్పి పిల్లల్ని అప్పుడే ఆ టైంలో ఎవరు తీసుకోపోరు, 5th class పిల్లలు 4th class పిల్లలు. బట్ ఐ యూస్ టు టేక్ దెమ్. ఓకే. అట్లా అంటే ఎంకరేజ్మెంట్, పిల్లలకు కొత్త విషయాలు నేర్పించడంలో ముందు ఉండేదాన్ని అట్లా. సో తర్వాత ఎంజీసీడీఓగా నాకు ప్రమోషన్ వచ్చింది. మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది కూడా మళ్ళీ తిరుగుడు. సో అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది? నువ్వు ముందుకెళ్ళావు. అయితే ఇది చేసేటప్పుడే ఈ టైంలో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఒక ఆమె జయ గారు అని తను ఇండియాకి వచ్చారు. ఓకే. తను షాపింగ్ చేయడానికి నాతో పాటు వచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళకు తను ఎప్పుడో ఎర్లీ 70s వెళ్ళారు. ఇక్కడ షాప్స్ నాకు కొంచెం తెలిసి ఉంటాయి కదా. సో వీ టుగెదర్ వెంట్ టు ద షాపింగ్ అండ్ ఆల్. ఆమె ఖర్చు చేసే విధానం చూసి, ఆమె లైఫ్ స్టైల్ చూసి, అంటే ఇంత డబ్బు సంపాదిస్తే నా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలనే ఆలోచన వచ్చింది ఫస్ట్. ఓకే. అంటే అప్పటికే సంవత్సరానికి 50,000 ఫీజు, 40,000 ఫీజు ఉన్నది హైయర్ ఎడ్యుకేషన్కి. ఓకే. ఐఎమ్ నాట్ ఇన్ ఎ షేప్ టు సపోర్ట్ లైక్ దట్. దో ఐ వాజ్ అ గవర్నమెంట్ టీచర్. అప్పుడు నాకు 5,500 జీతం ఎంత ఉండే ఆ టైం వరకు. ఓకే. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇయర్ ఆఫ్ 98, ఎర్లీ 98. ఓకే. 5,000 జీతంతో ఎప్పుడు 50,000 ఫీజు కడతాం, ఇద్దరికి సేమ్ క్లాస్, ఇద్దరు అమ్మాయిలు. సో అందుకని ఈమెను చూసినప్పుడు ఖర్చు చేసే విధానము, తర్వాత స్టైల్ అదంతా చూసినప్పుడు నేను కూడా అమెరికా పోతే బాగుంటుందేమో అని ఆలోచన. అట్లా డిసైడ్ అయ్యారు. వెంటనే ఏం చేశారు ఆ తర్వాత? అంటే రిజైన్ చేశారా? చేయలే. నేను తను అడిగిన, అక్క నేను అమెరికాకి వస్తే సర్వైవ్ కాగలనా? కొద్దిసేపు తను ఆలోచించి మేబీ యూ సర్వైవ్ అంటే, అమెరికాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఒక వ్యక్తి మేబీ యూ సర్వైవ్ అని అన్నారంటే డెఫినెట్గా అది బ్లెస్సింగ్ మనకు. ఈ క్రమంలోనే శ్రీరంజని అని నా కలీగ్ ఉండే జాబ్ దగ్గర, ఎంజేసీ దగ్గర. ఆమె నా కలీగ్ ఉంటే ఆమె వాళ్ళ బ్రదర్ ఇండియాకి వచ్చి వెళ్ళిపోతున్నారు ఆమె. సో నేను B1 వీసా కోసం వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్తోనే అప్లై చేస్తే లక్గా నాకు B1 వీసా వచ్చింది. ఓకే. అండ్ వెన్ 2 years ఆన్ B1 వీసా. B1 వీసా మీద వెళ్తే జనరల్గా లీగల్గా వర్క్ చేయడానికి ఉండదు. సో అది అందరికి తెలుసు. అవును, అది విజిటర్ వీసా లెక్కనే. బట్ ఐ వెంట్ ఆన్ దట్. అండ్ నా ఫస్ట్ జాబు అమెరికాలో గంటకు $5, రోజు 12 గంటలు. సరే, ఆడపడ్డ కష్టాలు చాలా ఉన్నాయి, అది మనకు అంత టైం లేదు కాబట్టి. అది చెప్పండి మ్యామ్, అది చెప్పండి. సో ఇది చెప్పండి. సో ఎలాంటి కష్టాలు పడ్డారు అమెరికాలో? ఫస్ట్ జాబ్ దొరికేసిందా? దొరకలేదు. ఫస్ట్ ఆడ దిగిన తర్వాత లీగల్గా నేను కాలిఫోర్నియా వెళ్ళాలి. కాలిఫోర్నియా బేస్డ్ సపోర్ట్ కాబట్టి కాలిఫోర్నియాలో దిగి ఆడొక 5-6 రోజులు గెస్ట్ హౌస్లో, వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండే. ఆడంతా సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెతికే అబ్బాయిలు ఉండే. ఆడ ఉన్నాక
అక్కడ నుంచి వేరే కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కనెక్టికట్. అక్కడ ఎటువంటి జాబ్స్ చేసేవారు? ఆడ కూడా జాబ్ దొరకలేదు. ఆడ కూడా దొరకకుంటే మళ్ళీ ఒక ట్రైన్ పట్టుకొని న్యూ జెర్సీకి వెళ్ళి న్యూ జెర్సీ, అది కూడా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కూడా నాలెడ్జ్ లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు. ఇండియాలో కష్టాలు పడడం వేరు, వేరే దేశంలో కష్టం చాలా కష్టం. ఇంకా భయం అయితే ఉంటుంది, చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఎవరిని అడగటానికి ఉండదు, అడగటానికి లాంగ్వేజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పేయింగ్ గెస్ట్గా ఒక నార్త్ ఇండియన్ వాళ్ళ ఇంట్లో, అక్కడ కూడా పేయింగ్ గెస్ట్గా పాప వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు, అంత ఫిల్ ఉండే. ఆమె అన్నది ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ ముందు రూమ్లో హాల్లో పడుకోవాలని అంటే సరే అని చెప్పి ఆడ జాయిన్ అయినా. ఓక్టీ రోడ్లో న్యూ జెర్సీలో జాయిన్ అయ్యి ఆడ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 3 మైళ్ళు నడిస్తే ఒక జాబు క్యాసెట్ షాప్లో దొరికింది నాకు. 7 to 7 వర్క్ చేయాలి, గంటకు $5. ఫస్ట్ జాబ్ అది. మరి ఇంకా ఎక్కడ స్టార్ట్ అయింది స్టేబుల్ అవ్వడం మీ జాబ్ అనేది? ఆ తర్వాత వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆలోచన రావడం, ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయి? అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ నేను H1 అప్లై చేసుకున్నా, ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నా, H1 అప్లై చేసుకున్నా. H1 అప్లై చేసుకున్నాక అక్కడ నుంచి వేరే కంపెనీ వాళ్ళు సేమ్ రిక్రూటింగ్ జాబే వర్జీనియాలో ఇచ్చారు. అక్కడ నుంచి వర్జీనియాకి వెళ్ళాను. అక్కడ పెద్ద ఆఫీసు, అక్కడ 16 మంది రిక్రూటర్స్ ఉండే, 3 పార్ట్నర్స్ ఉండే. ఐ యూస్ టు లివ్ విత్ దెమ్ యాజ్ ఎ షేరింగ్లో. కొంచెం మెరుగుపడింది లైఫ్. అట్లా ఉండొచ్చు కదా, ఇక్కడ అత్కాపేక్ష నాకు. వేరే ఎవరో డెన్వర్లో పార్ట్నర్షిప్ ఇస్తామంటే పార్ట్నర్షిప్ ఇస్తారని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు సంపాదించిన దాంట్లో మీకు సగం ఇస్తాం, కంపెనీకి పనిచేశాను. సో దట్ ఈజ్ నాట్ ద వే. యాజ్ పర్ అగ్రిమెంట్ మీరు 50% షేర్ ఇస్తారు. అక్కడ నుంచి ఫీనిక్స్కి నాకు నా రెజ్యూమే నేనే మార్కెటింగ్ చేసుకొని ఫీనిక్స్కి జాబ్ కోసం వెళ్ళాను. వేరే ఐమ్ లివింగ్ నౌ. ఓవరాల్గా పాస్ అయినా కానీ వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి చేయమన్నారు, అది రాలేదు. ప్రాక్టికల్గా జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో రిజెక్ట్ చేసినారు. సో అక్కడ ఆమె పేయింగ్ గెస్ట్గా ఒక 1 వీక్ అకామిడేషన్ ఇచ్చారు. అట్లనే కంటిన్యూ అయ్యి అక్కడ బేబీ సిట్టర్గా జాయిన్ అయినా. మళ్ళీ జాబ్ రాలేదు కదా, సో మళ్ళీ వెనక్కి ముందుకి బేబీ సిట్టర్గా జాయిన్ అయినా. అక్కడ మా షియా పుల్వాడ్లో బేబీ సిట్టర్గా జాయిన్ అయినా. బేబీ సిట్టర్గా ఫైర్ అయినా అక్కడ. అయ్యో, H1 వచ్చింది నాకు. సో మెక్సికో స్టాంపింగ్ పోయి, స్టాంపింగ్ కాగానే ఇండియాకి వచ్చేసినాం. ఇండియాకి వచ్చి పిల్లల్ని తీసుకొని ఆ టెంపుల్స్ ఈ టెంపుల్స్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళే ముందట ఈ టెంపుల్లో పూజ చేసేటప్పుడు, శివాలయంలో పూజ చేసేటప్పుడు ఒక పంతుల్ని నేను బాగా బిలీవ్ చేస్తాను. ఆయన హీ ఈజ్ ద వన్ హూ డిసైడెడ్ డేట్స్ ఫర్ ముహూర్తం, స్టాంపింగ్ అదంతా కూడా చేస్తారు అన్నట్టు. ఆయన చెప్పిండు మీకు వ్యాపారం అయితే కలిసి వస్తుంది కానీ ఉద్యోగంలో కలిసి రాదు, ఉద్యోగం రాదు అని. సో అక్కడ స్టార్ట్ అయింది ఆలోచన. వ్యాపారం అనగానే నాకు సాఫ్ట్వేర్ ఒకటే తెలుసు కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉండే కంపెనీ రిజిస్టర్ చేసి దెన్ పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ లేదు, బాగా స్ట్రగుల్ చేసినాం, భయం అయింది, కష్టమైంది సర్వైవల్. ఒక 42,000 ఉండే నా దగ్గర సంపాదించిన. 42,000తో కంపెనీ స్టార్ట్ చేశారు. లైక్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ చేసి నిలదొక్కుకోవడానికి స్టార్టింగ్లో చాలా కష్టాలు పడ్డాం. ఇక సర్వైవల్ అయిన తర్వాత ఓకే, ఇక నేను అప్పటికే పిల్లలు తీసుకొని పోయినా, మా హస్బెండ్ పిల్లలు తీసుకొని పోయినా, గ్రీన్ కార్డు అప్లై చేసిన, గ్రీన్ కార్డు వచ్చింది, ఇల్లు కొనుక్కున్నా. సో కంపెనీ త్రూ సర్వైవల్ బాగానే స్టార్ట్ అయింది. ఐఎమ్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ ఫార్చునేట్లీ వీ లివ్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 10 years అండ్ దెన్ సెపరేట్ ఇల్లు తీసుకున్నాం పక్కనే. సో వాకబుల్ డిస్టెన్స్లో పిల్లలు ఉన్నారు. ఓకే, సో కంపెనీ త్రూ అసలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎట్లా ఉంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే డిఫరెంట్ ఇయర్స్ కదా, ఆల్మోస్ట్ 20-25 years. వీ హ్యావ్ డన్ సో మెనీ H1s, సో మెనీ గ్రీన్ కార్డ్స్ అండ్ సో మచ్ డెవలప్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ went through and then we are into ఒక సిండికేట్తో గ్రాసరీ స్టోర్స్ పెట్టాం, రెస్టారెంట్స్ బిజినెస్. ఐ వాజ్ అ పార్ట్నర్ ఫర్ దాట్ అండ్ దెన్ డిఫరెంట్ ఏరియాస్లో కొలాబరేట్ చేసుకున్నాను బిజినెస్లో. అండ్ టాప్ ఆఫ్ దట్ ఐ స్టార్టెడ్ సర్వీస్ ఇన్ ఇండియా యాజ్ ఎ సోషల్ వర్కర్ and I support orphan homes and I support destitute men and I support education and I support government school going children. 378 మందిని అడాప్ట్ చేసుకున్నారు అని విన్నాను, ఆదివాసీలని, ట్రాన్స్జెండర్స్ని. దట్స్ నాట్ ఏ స్మాల్ న్యూస్ అసలు నిజంగా చెప్పాలంటే. అబ్సల్యూట్లీ. ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ బాగా రూరల్ ఏరియాస్లో అసలే ఇప్పటి వరకు డిగ్రీ చదవని ఫ్యామిలీ, ఫస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకు.
వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళని చూజ్ చేసుకొని ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్రోల్ అయిన వాళ్ళు 378 ఉన్నారు. 378 చిల్డ్రన్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వీ హ్యావ్ డన్ అగ్రిమెంట్ అండ్ వీ స్టార్టెడ్ దట్. అండ్ ఆల్ స్టూడెంట్స్తో కలిపి చక్రపాణి గంట గారు అండ్ పుష్ప గారు అండ్ అక్కడ సార్లు అందరు కూడా యూనివర్సిటీ స్టాఫ్ చాలా మంచి స్టాఫ్ ఉన్నారు అందరూ. రిజిస్ట్రార్ గారు, శ్రీనివాస్ గారు, ఆల్ టుగెదర్ డిసైడెడ్ టు డూ వన్ ప్రోగ్రామ్. ఓకే, పెద్ద ప్రోగ్రామ్ చేశాము. గవర్నర్ గారు వచ్చారు, ప్రతాప్ శివశుక్లా గారు వచ్చారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 years ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ సపోర్ట్ ఫర్ 378 ట్రాన్స్జెండర్స్ అండ్ ఆదివాసీ స్టూడెంట్స్ అండ్ వీ అడాప్టెడ్ దట్ దిస్ ఇయర్. గ్రేట్ మ్యామ్. అట్లానే మీరు పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు అని విన్నాను, అది కూడా ఆర్ఫన్స్కి. అది యాక్చువల్గా అయితే అది డ్రీమ్ ప్రాజెక్ట్. ఇదివరకు గ్రూప్ వెడ్డింగ్స్ చిన్న చిన్న ఊర్లలో చేసినాం, కానీ టాప్ ఆఫ్ దాట్ అది కాకుండా 100 వెడ్డింగ్స్ సేమ్ డయాస్ మీద ఆర్ఫన్స్కి చేయాలని. అంటే వాళ్ళు పెళ్లి చేసుకునే స్థాయి ఉండదు, పెళ్లి చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలో తెలియదు, వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో ఆ రేజ్ ఇన్ ఆర్ఫనేజ్ కదా, అక్కడ కష్టాలు ఎట్లుంటాయో నాకు తెలుసు. కాబట్టి ఆ పిల్లలకు సపోర్ట్ చేయాలని, అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళు కలుసుకొని నా దాకా వస్తే నేను వాళ్ళకి పెళ్లి చేయాలని ఆలోచన, 100 చేయాలని ఒక్కరికి చేసిన. అది కూడా మామూలుగా కాకుండా చాలా ఆర్భాటంగా చక్కగా చేశారు అని. చాలా బాగా అయింది. అది ఒకటి డెఫెండమ్ అమ్మాయి, అక్కడ 13 ఏళ్ళు పెరిగిన అమ్మాయికి పెళ్ళి చేస్తే ఇంకో డెఫెండమ్ అబ్బాయి బయట నుంచి దొరికిండు. సో చేసాం. ఆ అమ్మాయి పెళ్ళి మామూలుగా చేద్దామని అనుకున్నాం, కానీ అది చాలా పెద్దగా అయ్యింది. లక్కీగా నాకు నచ్చినట్టుగా ఆ అమ్మాయికి బట్టలు బంగారం కొని అంతా దాదాపు చాలామంది వచ్చారు. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, వరంగల్లో ఉన్న క్రీమ్ అంతా వచ్చారు. అది బాగా సక్సెస్ అయింది, బాగా గ్రాండ్గా అయింది. కళలు కంటూ కష్టపడుతూ ఉంటారు, లైక్ వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్? డెఫినెట్గా కష్టాలు అనేటివి వస్తాయి, దాంట్లో నుంచే నేర్చుకుంటాం. ఓకే, కష్టం అనేది ఇట్ ఈస్ దాన్ని మీరు చూడండి, ఇట్లా ఎక్స్పీరియన్స్ లాగా చూడండి. నేను అందరికీ మీకు అదే చెప్తా, కష్టం అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బాగా చదువుకునేటప్పుడు కష్టం అవుతుంది మనకు, నడవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆడ ఫ్రెండ్స్తో ఉంటాం, కొట్లాడతాం, అంతా అది కూడా కష్టమే కదా. ఒక డిగ్రీ వస్తుంది, డిగ్రీ వచ్చిన సంతోషం అవుతుంది కదా. అట్లనే ప్రతిది కూడా కష్టం వస్తుంది. ఎక్కడైనా కూడా పోరాటాన్ని వదలొద్దు, పోరాటం చేయండి సక్సెస్ రాదు. అయితే ఒకవేళ సక్సెస్ రాదు అప్పుడు కూడా పోరాడాల్సిందే. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పాను కదా, ఫెయిల్ అయినా, అయితే మరి వదిలిపెట్టినా, నేను వదిలిపెట్టలే కదా. ఇప్పుడు కూడా కేప్ టౌన్ యూనివర్సిటీలో స్టూడెంట్ని, పిహెచ్డీకి నిత్య విద్యార్థి. ఓకే, అంటే వీ షుడ్ నాట్ స్టాప్ ఫర్ సమ్ రీజన్స్ అంతటి ఉంటాయి. ఎక్కడ అంత నీకు గ్రీన్ కార్పెట్ వేసి నేను వెల్కమ్ చేస్తారు, ఏదైనా కష్టపడాల్సింది. మనకి మనమే అవన్నీ కష్టం అనేది వెరీ కామన్, కష్టానికి సిద్ధమయ్యే ఉండాలని చెప్తాను నేను. అన్ని కష్టాలు వచ్చిన తర్వాత లేచి నిలబడేవాడే విన్నర్ అవుతాడు. ఎందుకు రావు కష్టాలు? ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అవకాశం వస్తే తొక్కాలి, అవకాశం వస్తే ముంచాలి, అవకాశం వస్తే పైసలు లాక్కోవాలి, మోసం చేయాలి, దీంట్లోనే ఉంటుంది పోరాటం. తెల్లారులేస్తే ఇప్పుడు కూడా తప్పించుకొని పడుకుంటా లేసుకుంటూ ఉండాల్సిందే. మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు రాకుంటున్నది, ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారు. తట్టుకొని నిలబడితేనే సక్సెస్ అవుతాం. దానికి ప్రిపేర్ కావాలి ఫస్ట్. కష్టం వస్తుంది, ఏం కాదు, జొతక తట్టుకోలేదా, మేము కూడా తట్టుకుంటాం, అంతే, తట్టుకోవాల్సిందే. అప్పుడు పట్టుకొని నడిచినాం, ఇప్పుడు తట్టుకొని నడవాలి, అంతే. సో కృషితో నాస్తి దుర్భిక్షం మీ అందరిది. ఓకే, నాది కసితో నాస్తి దుర్భిక్షం. మీ అందరికీ నమస్కారం. ఎవరికైనా కష్టాలు వస్తే మీరు తట్టుకొని నిలబడండి. సీరియస్గా మీకు దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మీరు నమ్మే వాళ్ళను అడ్వైస్ తీసుకోండి. అవసరమైతే తీసుకోకుంటే బెస్ట్, తీసుకుంటే మాత్రం మీరు నమ్మే వాళ్ళతో తీసుకోండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. సో కష్టాలు వస్తే కుంగిపోకుండా వాటిని అధిగమించి పైకి వచ్చే వాళ్ళే విజేత అని నిరూపించారు. మీ స్టోరీ ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ అట్లానే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా, మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి, మీరు ఏమనుకుంటే అది అవ్వాలని వనితా టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వనితా టీవీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన నింగి నెల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.